టాలెంట్ అందం ఉన్న ఎంతో మంది ఇండస్ట్రీలో ఫేడౌట్ అవుతున్నారు. అందులో ఒకరు మీనాక్షి చౌదరి. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా నటించి ఒక్కసారిగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబో సినిమా ఆమెకు పాపులారిటీ తీసుకొచ్చింది. గుంటూరు కారం ఒకే ఒక్క సినిమా మీనాక్షి చౌదరి కెరీర్ ని మలుపు తిప్పేసింది. అయితే ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది మీనాక్షి చౌదరి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసినా కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. అయితే ఓ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఆ సినిమా చేసి తప్పు చేశానని చెప్పి షాక్ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ సినిమా మరేదో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్ తో నటించిన గోట్. ఈ సినిమా ఫలితంపై మీనాక్షి చౌదరి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద గోట్ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్ లోనే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. పైగా ఆ సమయంలో ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ నడిచాయి. మహేష్ బాబు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు నటించి తప్పు చేసిన మీనాక్షి చౌదరి ఇలా విజయ్ సినిమాలో సైతం ఇలాంటి పాత్రే పోషించి తప్పు చేసిందని అభిప్రాయం వ్యక్తమైంది. ఈ తమిళ స్టార్ హీరో కూడా మీనాక్షి చౌదరికి హిట్ ఇవ్వలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా మీనాక్షి చౌదరి సైతం ఈ సినిమా చేసి తప్పు చేశానని చెప్పడం సంచలనంగా మారింది. ఇలా ఇద్దరి స్టార్ హీరోలతో నటించిన మీనాక్షి చౌదరికి హిట్ దక్కలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చిరంజీవి సినిమాలో నటిస్తుంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.